నిన్న మీ మంత్రి చెప్తుండు కదా కుల్లా రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయిందని అబద్ధం చెప్తాడు. రుణమాఫీ అయిపోయింది 100% చేసిన 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నిన్న వాళ్ళ మంత్రి గారు ఆయన సహచరుడు సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఏం చెప్పిండు? కాలే రుణమాఫీ. ఇక నేను ఈ ఊళ్ళోనే మాట్లాడుతున్నా, ఈడ చారణ మందికి అయింది, బారణ మందికి గాలే అని ఖుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజనరసింహ గారు. ఓ గిదే నేను అనేది. ఈ మోసమే బంద్ చేయింది. ఈ మోసపు మాటలు, బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు అని మీద కేసు ఎట్లా పెట్టాలి, పోలీసులకు అది ఒకటే పని. అసలు పని ఇక్కడ వీకింది. క్రైమ్ రేటు పెరుగుతున్నది, ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి. మొత్తం హైదరాబాద్తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు ఏమో ఉన్న పెట్టుబడులు పోయే పరిస్థితున్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు, గాల్లో తిరుగుతున్నారు. కరీంనగర్కి వస్తే హెలికాప్టర్, సిరిసిల్లకు వస్తే హెలికాప్టర్, నల్గొండకు వస్తే హెలికాప్టర్, గాలి మోటార్లు తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమి మీదకి వస్తలేరు. రండి, గ్రామ సభల్లో నిలబడండి, మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఏంది మీరు ఇచ్చిన మాటలు ఎక్కడన్నా ఒక్కటి అమలైందా చెప్పండి. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలైతుంది మహాలక్ష్మి, ఎప్పుడు పడతాయి నెలకు 2,500 అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 100 రోజుల్లో ఇస్తామని మీరే చెప్పిండ్రు, మేము అడగలే. మీరే చెప్పిర్రు 100 రోజులు ఇస్తామని. మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 400 రోజులు అయింది, 400 రోజులు దాటిపోయింది. 400 రోజులు దాటిపోయినాక ఇవాళ ఆడబిడ్డలను కూడా నేను అడుగుతా ఉన్నా, మా కౌన్సిలర్ ఆడబిడ్డలను, మా తమ్ముళ్ళను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి 27 తారీఖు నుంచి మీరు మేము మాజీలు అయిపోయినాం, మాకేం సంబంధం అన్నట్టు ఉండకుండ్రి. మీరే కొత్తోళ్ళు మళ్ళా వచ్చేదాకా, కొత్తోళ్ళు అంటే ఎవరు కాదు, మళ్ళీ మీరే అవుతారు. కానీ కొత్తోళ్ళు మళ్ళా ఎలక్షన్లు అయ్యి మళ్ళీ ఎక్కేదాకా మీరే కౌన్సిలర్లు అనుకొని పని చేయండి, మీరే ప్రజల్లో ఉండండి. మనకు అధికారం ఒక్కటే పోయింది, అభిమానం పోలే. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే నాకే అనిపించింది, ఇవాళ ఒక 4-5 వార్డులు తిరిగినా, నాకే అనిపించింది మనం అధికారంలో ఉన్నామా, కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్నాడా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా సరే పోలీసులు రాకపోవచ్చు, అధికారులు నకరాలు చేయొచ్చు, కానీ ఎక్కడ పోయినా ప్రజల్లో మాత్రం అభిమానం మాత్రం కేసీఆర్ గారంటే చెక్కు చెదరలేదు. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. మనకు కూడా మంచి జరుగుతున్నది, ఇవాళ ప్రజలకు కూడా మంచి జరుగుతున్నది. ఎవరు ఏందో ప్రజలకు కూడా బేరీజు వేసుకునే అవకాశం, ఒకసారి పోల్చుకునే అవకాశం ప్రజలకు కూడా దొరికింది. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా తెలుస్తుంది, చీకట్లు చూస్తేనే వెలుగు విలువ కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. కాబట్టి మంచి జరుగుతున్నది, మనం బాధపడేది ఏం లేదు. అందరూ నేను ఇక్కడ ఇవాళ కలిసిన మన కల్లూరు మధు లతా వాళ్ళ వార్డులో కలిసిన, దారుల సందీప్ కీర్తన వార్డుకు పోయినా, అదేవిధంగా తమ్ముడు ఎల్లంబల్ల వార్డుకు పోయినా, అక్కడ కూడా ఎక్కడ పోయినా, రగుడు పోయినా, ఇంకెక్కడ పోయినా, తారక రామనగర్ కూడా పోయినా, పెద్దూరు సత్యనారాయణ గారి వార్డు కూడా పోయినా, ఎక్కడ పోయినా ప్రజల మూడు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వీళ్ళ సంగతి చూద్దామా అన్నట్టు లోపల గట్టిగానే ఉన్నారు. సరే పైకిగా అధికార పార్టీ కాబట్టి ఏమనకుండా అట్లా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం గట్టిగానే ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చినాం సఫాయి కార్మికులకు కూడా. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. అంత గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు పెంచినాం, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా మన ఆప్తుల్లాగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి పట్టణం టీయూఎఫ్ఐడిసి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచన్గా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ట్యాంకర్లు కావాల్సిన కాడ ట్యాంకర్లు, ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సౌలత్ కావాలంటే స్వచ్ఛ ఆటోలు కావాలంటే స్వచ్ఛ ఆటోలు, చెత్త కలెక్షన్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పనులు కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు, అన్నా మాకు ఇంకింద చేసేది ఉండే పని ఆన్నో ఈన్నో ఒకటో రెండో పనులు మిగిలిపోయినాయని మీరు అనొచ్చు. మా రాపల్లి లక్ష్మీనారాయణ మిసెస్ చెప్తాంది నాకు, అన్న ఇంకొక 2-3 పనులు చేసేది ఉన్నదని. కానీ ఇది లంగల ప్రభుత్వం అమ్మ, వీళ్ళు ఇయ్యరు మనకు పైసలు, ఉన్నాయి ఎత్తగొట్టేటోళ్ళు, వీళ్ళు కొత్త పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకుందాం. అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండమని చెప్పి మన వాళ్ళకు కూడా సంజాయించుకోవాలి.